నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మల వీరన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే అన్న, ఎట్లా చూస్తారు ఇప్పుడు మన అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు దాసోజు శ్రవణ్ గారికి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎట్లా ఉన్నది అంటే హ్యాపీనేనా? ఇంకా వీళ్ళకి కాకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండు అనేది ఏమన్నా ఉన్నదా? ఇవాళ దాసోజు శ్రవణ్ గారు, గౌరవ దాసోజు శ్రవణ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వటము, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సామాజిక న్యాయాన్ని అమలు చేస్తుండనే దానికి పునాది నిర్మాణం జరుగుతుంది. ఎందుకు సామాజిక న్యాయం అమలు చేస్తుందని చెప్తున్న కారణం ఏంటంటే ఇవాళ అన్ని కులాలను అణచివేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ కేసీఆర్ గారు ఇవాళ ఏ సమాజం అయితే అసెంబ్లీకి రాలేదో, ఏ సమాజం గొంతుకలు ఇవాళ మూగపోయినాయో అలాంటి గొంతుకల ఆలోచన విధానాన్ని, సమస్యల పరిష్కారానికి ఇవాళ దాసోజు శ్రవణ్ విద్యావంతుడు, బలమైనటువంటి పోరాటాలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు. కాబట్టి ఈ శ్రవణ్ గారు పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి నాయకులను కూడా ప్రాణం పోసిన చరిత్ర దాసోజు శ్రవణ్ గారికి ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఏంటంటే ఇవాళ ఏ కులాలైతే ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఈ సమాజాన్ని, దేశాన్ని పాలించిన తర్వాత ఈ సమాజాన్ని ఎక్కడైతే అణచివేసినటువంటి కులాల గొంతుకగా ఇవాళ దాసోజు శ్రవణ్ గారు మాట్లాడే అవకాశం బలంగా ఉన్నది. ఇవాళ అసెంబ్లీలో, శాసన మండలిలో ఇవాళ చర్చ నడవాల్సిన కులాలు, ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ కులాలు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తున్నారని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఏ కులాలను అయితే మోసం చేసిందో, ఏ కులాలకైతే రావాల్సిన వాటను రాకుండా ఈ సమాజాన్ని అణచివేసిందో ఆ యొక్క ఆలోచన విధానాన్ని దాసోజు శ్రవణ్ గారు బలమైనటువంటి రాజకీయ పునాది నిర్మాణము ఇవాళ ఈ కులాల గొంతుకగా అవతరించే అవకాశం ఉన్నది. కాబట్టి నేనేం చెప్తున్నా కారణం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇవాళ రెండవ పర్యాయము 10 సంవత్సరాలు అయిపోయింది కాక, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఏ కులాలకు సంబంధించినటువంటి రాజకీయ ఆలోచన విధానము లేదు, ఈ రాజకీయ చైతన్యం లేనటువంటి కులాల యొక్క గొంతుకలను ఇవాళ దాసోజు శ్రవణ్ గారు వినిపించే అవకాశము బలంగా ఉందని నేను కోరుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే అమలు చేస్తానని చెప్పిందో, అమలు చేయకపోయి ఇప్పటికి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని గల్లాబట్టి ఇవాళ వసూలు చేసే చరిత్ర ఉన్నటువంటి ఉద్యమకారుడు, మేధావి, విద్యావంతుడు, బలమైనటువంటి పోరాటాల ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఇవాళ దాసోజు శ్రవణ్ గారు అని నేను చెప్తా ఉన్నా. అయితే మీరేమో బీఆర్ఎస్ పార్టీ అన్ని కులాలకు న్యాయం చేస్తుందని మీరు అంటా ఉన్నారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు అన్ని కులాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు న్యాయం చేసేటటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ మాత్రమే. అందుకనే మేము ఇప్పుడు వర్గీకరణ కావచ్చు, ఎస్సీలకు సంబంధించి, ఇటు బీసీలకు సంబంధించి కులగణన కావచ్చు చేపట్టిన మా ప్రభుత్వంలో జరిగింది అని చెప్తా ఉన్నారు కదా, మరి దీనికి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా పాలిస్తూనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి 76-77 సంవత్సరాల చరిత్ర అంటే ఇంతకాలం ఎవరిని మీరు అభివృద్ధి చేసిర్రు? ఏ కులాలను అభివృద్ధి చేసిర్రు? ఇవాళ మేము చేస్తున్నామని చెప్తుంది కదా. ఇవాళ మీ ముఖ్యమంత్రి ఇప్పటికీ 50 సార్లుగా పైగా ఢిల్లీ పయనమైనడు. ఒక పక్కన హైడ్రా పెట్టిర్రు, ఒక పక్కన మూసీ ప్రాజెక్టు పక్కన ఉన్న ఇండ్లను, పేద ఇండ్లను కూల్చినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అంటే ఏంది? ఇండ్లు కూల్చడము, హైడ్రా పెట్టడము. అంటే ఉన్నోళ్లకు వాళ్ళ అన్నకు ఒక నీతి, హైడ్రా రంగనాథ్కు ఒక నీతి. రంగనాథ్ ఇండ్లు కూడా హైడ్రాలో, ఎఫ్టీఎల్లో ఉన్నది కదా, వాళ్ళకు ఒక నీతి, సామాన్యులకు ఒక నీతిగా ఉన్నదనేది ప్రజలకు అర్థమైనది. ఇక రెండు ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి చరిత్ర, బీసీలకు డెడికేషన్ కమిషన్ వేయకుండా మోసం చేసి వాళ్ళు పోతుర్రని చెప్పి, బీసీ కమిషన్కు హక్కు లేదు, ఆ యొక్క హోదా లేదని చెప్పి బీసీ కులాలు, బీఆర్ఎస్ పార్టీ, శ్రవణ్ లాంటి వాళ్ళు ఎంతోమంది కొట్లాడటం మూలాన డెడికేషన్ కమిషన్ వేసినారు. ఆ డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత మరి ఇప్పుడు అసెంబ్లీలో డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ పెట్టాలి కదా. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ను దాచి ఇప్పటికీ బయట పెట్టలేదు. అసెంబ్లీలో ఇలా 2 బిల్లులు పెట్టిరని చెప్తా ఉన్నారు, 2 బిల్లులు పెట్టి అని చెప్తా ఉన్నారు కదా. మరి ఏమైంది? ఇవాళ కవితక్క గారు ఏం చెప్పింది? 3 బిల్లులు పెట్టమని కవితక్క కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగ, స్థానిక ఎన్నికలలో 3% బిల్లులు పెట్టాలని కవితక్క కోరితే కాంగ్రెస్ పార్టీ 2 బిల్లులు కొట్టింది. 2 బిల్లులు అసెంబ్లీలో ఆమోదించినట్టు చూపించింది. మరి ఆమోదించిన బిల్లులను ఉమ్మడి పక్షాలను, మిత్రపక్షాలను, సామాజిక సంఘాలను, బీసీ కుల సంఘాలను అన్ని తీసుకొని చెప్పి కదా నువ్వు గవర్నర్ కాడికి పంపాల బిల్లు, గవర్నర్కు పంపి ఆమోదించాలి కదా. అలా చేయకుండా ఇవాళ కులగణాల లెక్కలు జరిపినది. కులాల లెక్కలు ఎందుకు దాచింది కాంగ్రెస్ పార్టీ? ఇన్ని సంవత్సరాల చరిత్ర, భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే కాంగ్రెస్ ఇంతకాలము ఎవరిని ఉద్ధరించినది? ఏ కులాలకు న్యాయం చేసింది? మొత్తం కార్పొరేషన్ చైర్మన్లను మొత్తం రెడ్లే పెట్టుకున్నది.
ఎక్కడ బీసీలను చేసిన చరిత్ర కాంగ్రెస్కు ఉన్నది? ఇప్పుడు కులగణన చేసిరుగా. దేనికి కులగణన చేసి మేమేమంటున్నాం? బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది? దాసో శ్రవణ్ గారు ఏం చెప్తా ఉండు? ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ అయినటువంటి దాసో శ్రవణ్ గారు ఏం చెప్పిండు? కులాల లెక్కలను ఫస్ట్ గ్రామ పంచాయతీ బోర్డుల మీద అతికిమని అడిగినాం. ఎక్కడ దాచినాం? కులాల లెక్కలకు సంబంధించినటువంటి చిట్టా ఏడుందని అడుగుతున్నాం. ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీకైనా స్పష్టత ఉందా? ఏ మంత్రికైనా ఆలోచన ఉందా? ఏ ఎమ్మెల్సీ గానా ఏ పార్టీ బీసీలు కానీ బీసీ ఎమ్మెల్యేలు కానీ పోనీ బీసీ ఎమ్మెల్యేలో ఉన్నటువంటి ఆ మంత్రిని అడగండి. ఒక మహిళ బీసీ మంత్రి ఉంది, ఇంకో బీసీ మంత్రి ఉన్నాడు. మరి ప్రభాకర్ గారు కానీ ఇంకొక మహిళలు కానీ ఎవరైనా చెప్పగలుగుతారా? బీసీ కులాల లెక్కలు ఎక్కడ దాచినారు? ఎక్కడ ఉన్నాయి? అసెంబ్లీలో చూపించలేకపోయినారు, మరి పబ్లిక్కి చూపించలేకపోయినారు. ఇలా కవితమ్మ ఏం చెప్పినది? అసెంబ్లీలో పెట్టలేకపోయినారు, అసెంబ్లీ పెట్టిన బిల్లును గవర్నమెంట్తో ఆమోదించలేకపోయినారు. అది పోయి మీరు ఢిల్లీలో పోయి దాన్ని ఏం చేస్తున్నారు? ఢిల్లీలో ఏం చేస్తాం? ఇప్పుడు కావాల్సింది మీరు స్థానిక సంస్థలు జరిపేది ఢిల్లీ పార్టీ కాదు కదా, కేంద్రం కాదు కదా. కేంద్రం ఏం చెప్పింది? ఈ ఏబిసిడీలకు సంబంధించినటువంటి వర్గీకరణ బిల్లును మీ రాష్ట్రాలే చేసుకోవచ్చని అసెంబ్లీకి పంపినది, అసెంబ్లీకి చేసుకోవచ్చు అని చెప్పినది సుప్రీంకోర్టు ద్వారా చెప్పించినారు. మరి బీసీ రిజర్వేషన్లు ఏమో కేంద్రం చేయాలన్నట, పార్లమెంట్ చేయాలన్నట. ఎస్సీ చట్టబద్ధత, ఎస్సీ రిజర్వేషన్లు అంబేద్కర్ చట్టంలో భారత రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏమో కేంద్రము చేయదట. కానీ బీసీలకు చట్టబద్ధత లేని బీసీలకు రిజర్వేషన్లు మాత్రం కేంద్రం చేయాలన్నట. ఏమి కాలయాపన? ఎవరిని మోసం చేయాలనుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఎవరిని వంచాలనుకుంటుంది? ఎన్నికల్లో ఓట్ల కోసము డెడికేషన్ కమిషన్ చెప్పి ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రం బీసీ డిక్లరేషన్ చెప్పినారు. ఎస్సీ రిజర్వేషన్ల కోసము చెవెల్లా చేసినారు. ఎవరిని మోసం చేస్తారు? ఇంకా ఇప్పటికి సంవత్సరాల దాచినది ఆపినారు. 6 గ్యారంటీలు అని చెప్పినారు. రైతు బంధు ఎవరికి వేసినారో ఏమో కానీ ఇవాళ మహిళలను మోసం చేసినారు. 2000 ఇస్తుండే కేసీఆర్ కాదు మేము 4000 ఇస్తున్నారు. ఏమైంది? వృద్ధుల పెన్షన్ ఏమైనది? వికలాంగులను మోసం చేసినాడు. 4000 కాదు 6000 ఇస్తా అన్నావు. ఏం చేసినది కాంగ్రెస్ పార్టీ? ఎవరిని మోసం చేస్తుంది? అటుపోతే వికలాంగులను మోసం చేస్తుంది, అటుపోతే మహిళలను మోసం చేస్తుంది. 2500 ఇస్తున్నటువంటి మహిళల పేరు ఏమైందని అడుగుతా ఉన్నా. రేవంత్ చెప్తాడా? బీసీ మంత్రి చెప్తాడా? లేకుంటే ఇంకొక మహిళ చెప్తుందా? ఏ ఎమ్మెల్యే చెప్తాడు? ఏ ఎమ్మెల్సీలు చెప్తారు? ఎవరికైనా నోర్లు ఉన్నాయా? మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతా ఉన్నా. ఢిల్లీలో పెట్టుకుంటారు మీ తలకాయలు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టినారు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పాలన ఇంకేమని చెప్పాలి? కాబట్టి కేసీఆర్ గారే ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి నిదర్శనంగా నిలబడిపోయే అవకాశం ఉంది. అందులో భాగంగా రేపు ఎట్లా ఉండబోతా ఉన్నది? రజతోత్సవం అని చెప్పి సన్నాహక సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి కదా, ఎట్లా ఉండబోతున్నది 27వ తారీఖు? ఇవాళ కేసీఆర్ సంబంధించినటువంటి ఆలోచన విధానం ఏంటంటే, కేసీఆర్ గారు ఎక్కడ బహిరంగ సభలు నడిచినా తాండోపతాండాలుగా ఉద్యమాన్ని నిర్మించినటువంటి శక్తి. 69లో తెలంగాణ రాష్ట్రం రాకుంటే రావటానికి బలమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది. అన్ని పక్షాలను, సర్వజనుల కులాలను, అన్ని కులాలను, విద్యార్థి సంఘాలను, మేధావులను, రాజకీయ పార్టీలను చలనం తీసుకొచ్చి కదా తెలంగాణ సాధించినాడు. కాంగ్రెస్ పార్టీ మేమిచ్చిందని చెప్తా ఉంది. ఏమిచ్చింది? కాబట్టి నేనేమంటే ఉద్యమం కొత్త కాదు కేసీఆర్కి. ప్రజలు ఉద్యమంని మోసినటువంటి తెలంగాణ గులాబీ జెండా పేదల పార్టీకి అండగా ఉంటుందనేది ఇవాళ గ్రామాలుగా ప్రజలు తాండోపతాండాలుగా వచ్చే అవకాశం ఉంది. మీరు చూస్తారు 10 లక్షలుగా పైగా బహిరంగ సభకు తరలి రాబోతోండు. ఇప్పటికే విద్యార్థులు, మహిళలు పాదయాత్రగా ఆ వరంగల్లో చేరుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తలకాయ ఇక్కడ పెట్టుకోలేక ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉంటుంది.